భారత్ అవార్డు తీసుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్ఆర్ఐ గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అంటే ఏం చెప్తారు? ప్రాబ్లమ్స్ అయితే ఎన్ఆర్ఐస్ కి అందరం ఫేస్ చేస్తూనే ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటే నేను అయితే రష్యాకి వెళ్ళాను చాలా కాలం క్రిందట, 93-94లో. ఆ టైంలో పెరెస్ట్రోయికా టైం, వెదర్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ కానీ, ఐఎమ్ వెజిటేరియన్, ఆ విషయంలో అక్కడ ఫుడ్ చాలా కామన్ ప్రాబ్లమ్స్. కాకపోతే ఆ విషయంలో రష్యన్స్ చాలా కోఆపరేటివ్, చాలా కైండ్, చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఇండియన్స్కి. అలా మీ ప్రాబ్లమ్స్ కూడా వాటిని ఓవర్కమ్ చేసి చదువుకోగలిగాము. అక్కడే ఇప్పుడు సెటిల్ అయ్యి అక్కడే ఉంటున్నాం. రష్యా కంట్రీలో మన తెలుగు వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తారా అంటే ఇస్తారా మేడం? అంటే ఇక్కడ రష్యా ఇప్పుడు వేరే దేశంకి వెళ్ళాక తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళలా కాకుండా భారతీయులు అనుకోవడం మంచిది. ఎందుకంటే అందరం రష్యాలో చాలా తక్కువ మంది మన సౌత్ ఇండియన్స్ ఇప్పుడైతే, ఒకప్పుడు ఉండేవాళ్ళు. కానీ భారతీయులకి గుర్తింపు అయితే ఉంది. రష్యన్స్ దగ్గర నుంచి భారతీయులకి చాలా గుర్తింపు ఉంది, చాలా స్నేహభావం ఉంది. వాళ్ళు భారతీయుల్ని రిసీవింగ్ చేసుకోవడంలో కూడా వాళ్ళు చాలా అంటే వాళ్ళకి ఒక వెల్ కనెక్టెడ్ రష్యన్స్ అండ్ ఇండియన్స్ అని చెప్పొచ్చు. కల్చర్ ఇన్ కేస్ రష్యాకి మన ఇండియన్ పీపుల్స్ రావాలంటే ఎలా ఉంటది? ఎలా ఇప్పుడు రావడానికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని కాదు, లాంగ్వేజ్ వైజ్ కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో కానీ, ముందు మేము వెళ్ళినప్పుడు రష్యన్ లాంగ్వేజ్ రాకుండా ఏం చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చాలా వరకు దే ఆర్ ఆల్సో టాకింగ్. సో రష్యా ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. వి ఆల్ వెల్కమ్ ఇండియన్స్ టు రష్యా. రష్యా స్లాంగ్ లో ఒక రెండు మాటలు మాట్లాడడానికి Здравствуйте. Я очень рада, что вы здесь сегодня присутствовали и получили эту огромную награду от Bharat Pravasidi. Спасибо большое.